వెల్కమ్ టు హనీషియా వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వాయిస్ అయితే అంత బాగా రావట్లేదు జలుబు దగ్గు చేసేయడం వల్ల. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఈరోజు మళ్ళీ ఇంకొక డైలీ వ్లాగ్ అండి ఇది. మా ఏరియాలో అయితే చలి చాలా ఎక్కువగా ఉందండి. 9 అలా ఎండ వస్తుంది. ఇక్కడ నేను కొర్రలు అనేవి కాసేపు ఎండలో పెట్టాను మిల్లికిచ్చి పిండి పట్టించుకోవడం కోసం. ముందు రోజు టైలరింగ్ షాప్ దగ్గరికి వెళ్ళాను కదా, కానీ కొల బ్లౌజ్ మర్చిపోయాను. ఈ రోజు అనేది కొల బ్లౌజు, నెక్స్ట్ ఇంకా సియో బేబీకి కూడా తీసుకువెళ్తున్నానండి. తనకు ఒక లంగా జాకెట్ కుట్టిపిద్దామని చెప్పేసి, తన కొలతలు కావాలి కదా, సో దానికోసం అని చెప్పేసి సియో బేబీకి కూడా తీసుకువెళ్తున్నాను. వాళ్ళ డాడీ ఇంకా వర్క్ చేస్తున్నారు. కాసేపు ఒక 5 మినిట్స్ వెయిట్ చేయమన్నారు. సో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. సియో బేబీ ఆడుకుంటుంది. ఇదిగోండి ఇంకా వాళ్ళ డాడీ వచ్చారు. ఇంకా వెళ్ళటం కోసం స్టార్ట్ అవుతున్నాము. బాబు ఇంట్లోనే ఉంటాడు. మేము ముగ్గురం వెళ్ళి వచ్చేస్తాము. చాలా దగ్గరలోనే మా ఊర్లోనే. సో మేము ముగ్గురం వెళ్తున్నాము. వెళ్ళి వచ్చేస్తామన్నమాట. జస్ట్ ఒక పావు గంట పడుతుంది అంతే. అంతకుమించి ఎక్కువసేపు ఏం పట్టదు. లాంగ్ అయితే బాబుని కూడా తీసుకెళ్లే వాళ్ళం. లాంగ్ కాదు కాబట్టి మేము ముగ్గురు మాత్రమే వెళ్ళి వచ్చేస్తాము. టైలరింగ్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. 2 శారీస్ తీసుకొచ్చానండి షియో బేబీకి లంగా జాకెట్ కుట్టిపోయడం కోసం. అందులో ఒకటి సెలెక్ట్ చేశారు. ఇదైతే బాగుంటుంది అన్నారు. క్రీమ్ అండ్ పింక్. కాకపోతే కాస్త చిన్నపిల్లలు కాబట్టి వేగంగా మాపేస్తారు. కానీ లుకింగ్ అయితే మాత్రం అదే బాగుంటుందని చెప్పేసి ఇంకా క్రీమ్ కలర్నే ఓకే చేశాను. చూడాలి, ఆవిడ మోడల్స్ అవన్నీ కూడా ఇచ్చేసాను. ఆవిడ మరి ఎలా స్టిచ్ చేస్తుందో చూడాలి. కాస్ట్ వచ్చేసి 350 అలా తీసుకుంటామన్నారు స్టిచ్చింగ్కి. సరిపోతుంది. నేనైతే సియో బేబీకి ఇదివరకు ఎప్పుడు కూడా లంగా జాకెట్ అనేది కుట్టించలేదు. అంటే రెడీమేడ్లో తీసుకున్నాను కానీ ఎప్పుడు కూడా స్టిచ్ చేయించలేదన్నమాట. సో ఇది సియో బేబీకి ఫస్ట్ నేను స్టిచ్ చేయించడం లంగా జాకెట్ అనేది. ఇంత పెద్దది అయిపోయింది కానీ ఇప్పటివరకు కూడా నేను స్టిచ్ చేయించలేదు. రెడీమేడ్లోనే తీసుకున్నా. చూడాలి మరి ఎలా వస్తుందో. కొంచెం సియో బేబీ సన్నంగా ఉంటుంది కాబట్టి హ్యాంగ్ బుట్టాలు అవి కూడా బాగా కొంచెం ఎక్కువగా పెట్టమన్నాను. ముందుకి కుచ్చులు కూడా పెట్టమన్నాను. చూడాలి, అవుట్పుట్ వచ్చాక అప్పుడు మాట్లాడదాం. మీకు కూడా చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి. ఇంకా టైలర్ అమ్మకి ఇంకొక 2 మిషన్స్ కావాలని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. అయితే మా డాడీ షాప్లో దొరుకుతాయని చెప్పేసి నేను చెప్పాను. మా డాడీ షాప్లో సెకండ్ హ్యాండ్ మిషన్స్, కొత్త మిషన్స్ అన్నీ కూడా దొరుకుతాయి. సో ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు తీసుకొచ్చేస్తాంలేండి అని చెప్పేసి ఆవిడకి చెప్పడం వల్ల ఓకే చేశారు. మా హస్బెండ్ అదే మాట్లాడుకుంటూ ఆవిడ కొలతలు అవన్నీ కూడా తీసేశారు. ఇంకా ఇంటికొచ్చేసరికి 1 అలా అయిపోయింది టైం వచ్చేసి. పిల్లలకి భోజనం అది పెట్టేశాను. నేను కూడా భోజనం అది చేసేస్తున్నాను. ఏం కర్రీ చేశాను ఈరోజు? దుంపలు టమాటా కర్రీ చేశాను. ఇదిగోండి ఇక్కడ నేను తింటున్నాను. కొంచెం కూర అయితే కారమైందని చెప్పాలి. సో ఉస్ చేసుకుంటూ మెల్లగా తింటూ ఉన్నాను. చూడండి ఇక్కడ పిల్లలు వాళ్ళ పాకెట్ మనీని కౌంట్ చేసుకుంటున్నారు. ఎవ్రీడే వాళ్ళ తాత దగ్గర, వాళ్ళ డాడీ దగ్గర ఒక 10 రూపీస్ అలా తీసుకొని పక్కన పెట్టుకుంటారు, దాచుకుంటారు. మేము ఎప్పుడైనా క్యాంప్స్కి వెళ్ళేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు పాకెట్ మనీ వాళ్ళు క్యారీ చేస్తారు. కొంచెం వాళ్ళకి అలా అలవాటు చేసామన్నమాట. ఇద్దరు కూడా బాగానే అలవాటు పడిపోయారు. కొంచెం కొంచెంగా అమౌంట్ వాళ్ళు కూడా సేవింగ్ చేయడం అది నేర్చుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. సియో బేబీ బాగా సేవ్ చేస్తుందండి అమౌంట్. మా బాబు కొంచెం ఖర్చు పెడతాడు కానీ సియో బేబీ తన అమౌంట్ మొత్తాన్ని కూడా జాగ్రత్తగా దాచుకుంటుంది. My money. 100, 200. ఇక్కడ నా భోజనం అదంతా కంప్లీట్ అయిపోయిందండి. భోజనం చేశాక చిన్న స్వీట్ ఏదైనా తినాలనిపిస్తుంది కదా, నేను ఇక్కడ నువ్వుండ తింటున్నాను. ఇంట్లో ఎప్పుడు నువ్వుండ, శనగుండ అనేవి ఉంటాయండి. ఎందుకంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో మ్యాక్సిమం అవే వెళ్తుంటాయి. నువ్వుండ, శనగుండ పిల్లలకి బాగా పెట్టాలి కదా, సో అవే పెడుతుంటాను ఎక్కువ. మేము కూడా తినడంలో ఎక్కువ అవే తింటాం, బెల్లంతో చేసినవి. ఇంకా నా భోజనం అంతా కంప్లీట్ అయ్యాక నేను కాసేపు పడుకుంటాను. పడుకున్నాక మా పిల్లలు కూడా కాసేపు ఆడుకుంటారు. సంక్రాంతి హాలిడేస్ కాబట్టి ఇంకా వీధిలోకి వెళ్ళి బాగానే ఆడుకుంటున్నారు. చూడండి మదే చక్కగా ఆడుతుంది. ఇంకా పిల్లలందరూ కూడా క్రికెట్ ఆడుతున్నారు. ఇక్కడ వీధిలో గల్లీ క్రికెట్ అనమాట. చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా ఆడుకోనివ్వాలి. సంక్రాంతి హాలిడేస్ వాళ్ళకి కూడా ఎంజాయ్ చేయనివ్వాలి కదా. మరి ఇంకా ఈవినింగ్ టైం అయిందండి. మెల్లియాపుట్టు వెళ్తున్నాను. లేడీస్ కార్నర్ సామాన్లు కావాల్సి ఉంది. నేను, సహానా, కావ్య వెళ్తున్నాము ముగ్గురము. ఇంకా చక్కగా మాట్లాడుకుంటూ ఆటో వచ్చింది. ఇంకా ఆటో ఎక్కేసాము. మాకు మెల్లియాపుట్టికి పర్ హెడ్ 10 రూపీస్ తీసుకుంటారండి. లేడీస్ కార్నర్ సామాన్లు అయితే తీయించాం వాళ్ళకి. 1 గ్రామ్ గోల్డ్ అవి చూస్తున్నాము. ఇప్పుడు నా చేతిలో ఉన్న నెక్ సెట్ వచ్చేసి కావ్యకి చాలా బాగా నచ్చింది.
కాకపోతే ప్రైజెస్ అనేవి కాస్త హైగా ఉన్నాయి. నియర్లీ అది ఎంత చెప్పారు? 1600 రూపీస్ అలా చెప్పారు. కాపోతే ఇప్పుడు అంత బడ్జెట్ లేదు. బుట్టాస్ అవి కూడా చూస్తున్నాను. యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ కూడా తీసుకుందామని చెప్పేసి ప్లాన్‌లో ఉందని చెప్పేసి చూస్తా ఉన్నామనమాట ఇయర్ రింగ్స్ అవి. బ్లాక్ బీడ్ కలెక్షన్ అవి కూడా బావున్నాయి. డిఫరెంట్‌గా ఉన్నాయి. కాపోతే కాస్త ప్రైజెస్ అనేవి కొంచెం హైగా ఉన్నాయి. ఇదిగోండి. ఇది బా నచ్చింది కావ్యకి. చూపిస్తాను. ఇది నాకు బా నచ్చింది. ఏది ఇయర్ రింగ్స్ బాగుంది మళ్ళీ. ఇది చాలా బాగుంది. ఇక్కడ కొత్తగా హెయిర్ బ్యాండ్స్ వచ్చాయి. ఇంకా ప్యాకేజ్ ఓపెన్ చేయలేదు. మా కావ్య ఓపెన్ చేసి తనకు నచ్చిన కలర్స్ అన్ని హెయిర్ బ్యాండ్స్ ఇక్కడ తీసుకుంటుంది. బాగున్నాయి. కొన్ని హెయిర్ బ్యాండ్స్ అవి నచ్చాయి. నేను కూడా సియో బేబీకి తీసుకున్న, కావ్య కూడా తీసుకుంది. సహనాకొచ్చేసి ఈ బుట్టాస్ నచ్చాయి. నాకు కూడా ఇవే నచ్చాయి. కాకపోతే ప్రైజెస్ అనేవి మా బడ్జెట్‌లో లేవు. కాస్త హైగా ఉన్నాయి. చూడండి నేను కూడా అదే బుట్టాస్ చూసాను కాసేపు. కాకపోతే ప్రైజెస్ మా బడ్జెట్‌లో లేవు, దాటిపోయాయి. సో, ఎవరము తీసుకోలేదు. విడిచిపెట్టేసాము. నేనైతే ఒక ఇయర్ రింగ్ సెట్ తీసుకున్నానండి. చిన్నలు తీసుకున్నాను. క్యూట్‌గా ఉన్నాయి. హెయిర్ లీవ్ చేసేటప్పుడు బాగానే ఉంది కదా, కనిపిస్తుంది కదా హెయిర్ లీవ్ చేసేటప్పుడు. అందరికి కూడా దాహం వేస్తుంది. జ్యూస్ తాగుదామన్నారు. సో, నాకైతే బాగా జలుబు చేయడం వల్ల నేనేమి తాగలేదు. ఎక్కువ ఐస్ ఉంటుంది కదా! సో, అందుకోసం నేనేమి తాగలేదు. సహానా వచ్చేసి ఫ్రూట్ మిక్సింగ్ తాగింది. నెక్స్ట్ ఇంకా కావ్య వచ్చేసి లస్సీ తీసుకున్నారు. ఇదిగోండి ఇంకా వాళ్ళు తాగాక నెక్స్ట్ ఇంకా 1 గ్రామ్ గోల్డ్ షాప్‌కి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. జలుబండి. ఇస్తుంది ఫ్రెండ్స్. కావ్య అందరికి ఇప్పిస్తుంది. శాలరీ వచ్చినట్టుంది. కావ్య ఇప్పిస్తుంది. లస్సీనా మిక్సింగ్ కూడానా? నాకు కాదు, వచ్చిన వాళ్ళందరికీ. దీంట్లో వాటర్ ఫ్రీగా మినరల్ వాటర్, ట్యాప్ వాటర్ ఇస్తావా? నార్మల్ వాటర్, మినరల్ వాటర్ కూడా లేదు. ఇంకా మెల్లియాపుట్లో రీసెంట్‌గానే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కమ్ బ్యూటీ పార్లర్ ఓపెన్ అయిందనమాట. ఈ ఇయరే, ఈ మధ్య కాలంలోనే ఓపెన్ అయింది. నాకు ఇక్కడ ప్రైజెస్ అనేవి కాస్త రీజనబుల్‌గా అనిపించాయి. ఇక్కడ ఒక ఇయర్ రింగ్ సెట్ తీసుకున్నాను. అక్కడ చిన్నవి తీసుకున్నాను. ఇక్కడ కొంచెం పెద్దవి తీసుకున్నాను. చాంద్బాలి మోడల్ చాలా చాలా బాగున్నాయి. ఇంకా చాలా వరకు కలెక్షన్ మాకు ఇక్కడ దొరికిందని చెప్పాలి. ఇదిగోండి సహానా తీసుకుంది కదా! ఇలాంటిదే నేను కూడా ఒకటి తీసుకున్నాను. షియో బేబీకి అవుతుందని చెప్పేసి. ఈ బుట్టాస్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. కాకపోతే నా ఫేస్‌కి కాస్త చిన్నగా అయిపోయాయని చెప్పేసి నేను తీసుకోలేదు. ఇవి కావ్య తీసుకుంది. చాలా చాలా కలెక్షన్ ఉందండి. ఇదిగోండి ఈ చాంద్బాలిస్ నేను తీసుకున్నాను. నాకైతే చాలా బాగా సెట్ అయ్యాయి. బాగున్నాయి అనిపించింది. ఏదైనా ప్లెయిన్ శారీ కట్టుకునేటప్పుడు చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తాయి. హెవీగా రెడీ అయ్యేటప్పుడు చాలా చాలా బాగుంటాయి. సో, నేను ఈ చాంద్బాలి తీసుకున్నాను. ఈ ఇయర్ రింగ్ సెట్ ఇదిగోండి దగ్గర నుంచి చూడండి. చాలా చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైజెస్‌లో వచ్చేసిందిలెండి. అందుకోసమే తీసుకున్నా. ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి. కావ్య వాళ్ళ డాడీ కోసం ఒక టీ షర్ట్ తీసుకుందామంది. ఇంకా అలాగా బట్టల షాప్ కూడా వెళ్ళాము. బాయ్ ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇలా నేను తీస్తున్నాడు, మొబైల్ ఆడ పట్టుకెళ్ళిపోతాడు. మొబైల్ పట్టుకెళ్ళిపోతే నేను సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతాను. వీడియో లేదు, బ్లాగ్ లేదు, అంతే. ఇంకా ఇలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ రిటర్న్ ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాము. వచ్చేటప్పుడు ఆటోలో వచ్చాం కదా! రిటర్న్ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతాము. 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. మెల్లియాపుట్టి చాప్రా. మ్యాక్స్ 2 కలిసిపోయాయని చెప్పాలి ఈ మధ్యనైతే. ఇదిగోండి ఇది చాప్రాకి వెళ్ళే రూట్. ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ పాత విషయాలన్నీ కూడా చక్కగా మాట్లాడుకుంటూ ఇంకా ఇంటి వరకు వచ్చేసాము. బాయ్ ఫ్రెండ్స్. షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడే వచ్చాను. ఒక 2 అవర్స్ తిరిగాంలేండి. మెల్లియాపుట్టి మొత్తం తిరిగేసాము. ఒక ఇయర్ రింగ్స్ ఎప్పుడు ఇంత పెద్దవి తీసుకోలేదు, ఫస్ట్ టైం అనమాట. బాగున్నాయి, బ్యూటిఫుల్ చాంద్బాలి మోడల్. నెక్స్ట్ ఇంకొక ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. 2 సెట్స్ తీసుకున్నాను. ఇవి కొంచెం చిన్నలు, కాకపోతే క్యూట్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ సియా బేబీ ఇదొక క్లిప్, దాని హెయిర్ బ్యాండ్స్. నెక్స్ట్ షాప్కి వెళ్ళాము, క్లాతింగ్ షాప్కి. అక్కడ మా పక్కింటి కావ్య, నేను వాళ్ళందరం వెళ్ళామన్నమాట.
వాళ్ళ డాడీ కోసం ఒక టీ షర్ట్ తీసుకుంటే నాకు ఒక టీ షర్ట్ నచ్చింది. మా మాయ గారికి సరిపోద్దని చెప్పేసి నేను ఈ టీ షర్ట్ తీసుకొచ్చాను అనమాట మా మాయ గారి కోసం. ఈ టీ షర్ట్ ఇదే ఈరోజు చేసిన షాపింగ్ మొత్తం అంతే. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫస్ట్ ఒక బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళాం కదా, అక్కడ తీసుకున్నాము. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ పడిపోయిందని చెప్పాలి. ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ షాప్లో అయితే బాగున్నాయండి, రీజనబుల్ ప్రైజెస్లో వచ్చింది. కొంచెం ఎక్కువ పడింది, కాకపోతే పర్లేదు. మోడల్ కొంచెం వెరైటీగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. కాకపోతే కొంచెం చిన్నవి. ఇది 1 గ్రామ్ గోల్డ్ షాప్లో తీసుకున్నా. చాలా చాలా బాగున్నాయి చూడండి. ఫేస్కి ఒక లుక్ వచ్చింది, శారీ కట్టుకునేటప్పుడు పెట్టుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా చాలా బాగున్నాయి ఈ చాన్బాలి ఇయర్ రింగ్స్. మన ఆడవాళ్ళందరికీ ఒకటి ఉంటుంది కదా, షాపింగ్ చేసింది చూపించుకోవడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇక్కడ అదేనండి, షాపింగ్ నుంచి వచ్చాక కావ్య వాళ్ళ మమ్మీకి చూపిస్తున్నాను ఇక్కడ. నాకైతే బాగా నచ్చాయి, నేను ట్రై చేశాను. నెక్స్ట్ కావ్య వాళ్ళ మమ్మీ చూస్తున్నారు, కావ్య వాళ్ళ మమ్మీకి కూడా బాగా నచ్చాయి. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళి సేమ్ అలాంటి సెట్ ఇంకోటి తీసుకుని వద్దామని చెప్పేసి ఇక్కడ డిస్కషన్ నడుస్తూ ఉంది. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.